Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. ఆల్రెడీ 2 సెషన్స్ అయ్యాయి నీతి ఆయోగ్ గురించి. ఈరోజు థర్డ్ అండ్ ఫైనల్ సెషన్. ఈ 3 సెషన్స్ బేస్ చేసుకొని 35 MCQs మీరు ప్రెసిషన్ అకాడమీ వెబ్సైట్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు చెప్పనాటివి ఈరోజు కమిటీస్ గురించి కూడా చెప్తాను. ఈ నీతి ఆయోగ్ అనేది వేరియస్ కమిటీస్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక థింక్ ట్యాంక్. ఏదో ఒక ఇష్యూ మీద ఒక కమిటీ ఫామ్ చేయడము, దాని మీద ఒక రిపోర్ట్ జనరేట్ చేయడం ఇలా జరుగుతుంటాయి. దాంట్లో ముఖ్యమైనటివి మీకు చెప్తాను. హై లెవెల్ కమిటీ హెడెడ్ బై నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్. దేనికోసము? NPAs అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఆర్ స్ట్రెస్డ్ అసెట్స్ అంటారు. ఇప్పుడు బ్యాంకుల్లో వింటూ ఉంటాం మామూలుగా NPAs అని. అంటే నీరవ్ మోడీ లాగా డబ్బులు తీసుకొని ఇవ్వకుండా వెళ్ళిపోతుంటారు. సో ఆ అసెట్స్ అప్పులు వాళ్ళు చూపించుకుంటూ ఉంటారు, కానీ నిజానికి వచ్చేటివి కాదు. అలాగే పవర్ సెక్టార్లో కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నాయి. వాటి మీద CEO అమితాబ్ కాంత్తో ఒక కమిటీ వేశారు. ఇది ఎప్పుడు 2017. 18లో ఇంకొక కమిటీ టు స్టడీ ది బ్రహ్మపుత్ర అండ్ ఫ్లడ్ కంట్రోల్ మెషర్స్. అంటే ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో, ముఖ్యంగా అస్సాం, దాని నైబరింగ్ స్టేట్స్, ఆ రాష్ట్రాలలో బ్రహ్మపుత్ర నది, దాంట్లో ముఖ్యంగా ఫ్లడ్ కంట్రోల్, ఫ్లడ్స్ వస్తుంటాయి దీనికి. ఈ ఫ్లడ్స్ని ఎట్లా కంట్రోల్ చేయాలా అనే దాని మీద ఒక కమిటీని వేశారనమాట. మళ్ళీ March 19 ఇది కూడా నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్. నేషనల్ మిషన్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ మొబిలిటీ అండ్ బ్యాటరీ స్టోరేజ్. ఇది ఒక నేషనల్ మిషన్. దేని గురించి? ట్రాన్స్ఫర్మేటివ్ మొబిలిటీ అంటే ఈ ట్రాన్స్పోర్టేషను, మొబిలిటీకి సంబంధించిన విషయాల్లో ఒక సమూలమైన ఒక మార్పు తీసుకురావడం కోసము. తర్వాత బ్యాటరీ స్టోరేజ్ అంటే ఎలక్ట్రిక్ కార్స్ కానీ ఇట్లాంటి వాటి మీద కొంచెం పొల్యూషన్, ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కోసం ఈ బ్యాటరీ స్టోరేజ్, ట్రాన్స్ఫర్మేటివ్ మొబిలిటీ. సో క్లీన్ అండ్ సస్టైనబుల్ మొబిలిటీ ఇనిషియేటివ్ అన్నమాట ఇది. క్లీన్ మొబిలిటీ అండ్ సస్టైనబుల్. ఎందుకు సస్టైనబుల్? లేకంటే ఇప్పుడు ఢిల్లీ లాగా అన్ని సిటీస్ తయారైపోతాయి, ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైపోయి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ట్రబుల్ ఉంటుందన్నమాట దానివల్ల. దానికోసం అని చెప్పి ఒక కమిటీ. ఇంకా చాలా కమిటీస్ ఉన్నాయి. కమిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్, ఇది చాలా ఇంపార్టెంట్ కమిటీ ఒకటి వేశారు. చాలా డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఉండేటట్టుగా ఎన్షూర్ చేసి యూజ్ ఆఫ్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్ అక్రాస్ ది కంట్రీ. ఇప్పుడు పేటిఎం కానీ ఎన్నో రకాలుగా మనము డిజిటల్ పేమెంట్స్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని ప్రమోట్ చేయడం కోసం. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే అది విజిబిలిటీ ఉండదు, ఏం జరుగుతుందో, బ్లాక్ మనీకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఈ ట్రాన్స్పరెన్సీ కోసము డిజిటల్ పేమెంట్స్ ఉంటే మంచిది కంట్రీలో అని. మూవీస్ ఇన్ లైన్ విత్ ది గవర్నమెంట్స్ థింకింగ్ టు ప్రమోట్ ట్రాన్స్పరెన్సీ, ఏం జరుగుతుంది ఎకానమీలో అని తెలియడం కోసము. తర్వాత ఫైనాన్షియల్ ఇంక్లూషన్, ఇది కూడా చాలా ముఖ్యం అన్నమాట. ఇది ఎంతసేపు అయినా డబ్బులున్న వాళ్ళే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా పేదవాళ్ళకు కూడా బ్యాంక్ అకౌంట్ ఉండడము, వాళ్ళు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ఇప్పుడు అందరికీ సెల్ ఫోన్స్ వచ్చేసాయి కదా, వాళ్ళు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయడం, అది చేస్తే ఫైనాన్షియల్ ఇంక్లూషన్ జరుగుతుంది, వాళ్ళని కూడా కలుపుకొని పోయినట్టు ఉంటుంది. హెల్తీ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ ఉంటుంది అప్పుడు దేశవ్యాప్తంగా. అండ్ టు గివ్ ఏ బూస్ట్ టు ది అడాప్షన్ ఆఫ్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ బై పీపుల్ అట్ ది గ్రాస్ రూట్ లెవెల్. అంటే క్షేత్రస్థాయిలో అందరూ కూడా
ఈ డిజిటల్ పేమెంట్స్కి అలవాటు పడేలాగా చేయడం. చిన్న చిన్న బిజినెస్, స్మాల్ బిజినెసెస్. ఇది ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో చాలా ప్రాబ్లం అయిపోయింది. ఒకసారి డిమానిటైజేషన్ అప్పుడు కావచ్చు, తర్వాత ఈ కరోనా వలన ఎవరు క్యాష్ ఇచ్చి తీసుకోవడానికి భయపడిన పరిస్థితుల్లో ఇవన్నిటికీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉంటే స్మాల్ బిజినెసెస్ కూడా మంచిదన్నమాట. దీనికి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, సిఇఓ నీతి ఆయోగ్, ఇంకా ఎక్స్పర్ట్స్ వీళ్ళతో కలిసిన వీళ్ళు కూడా ఉంటారు. కానీ ఇట్ ఈస్ కమిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ అన్నమాట. తర్వాత ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, వీటి గురించి నీతి ఆయోగ్ వాళ్ళు ఒక కమిటీ వేశారు. తరుణ్ ఖన్నా అనే ఆయన చైర్మన్గా ఉంటారు. ఇది ఎందుకంటే కాంటూర్స్ ఆఫ్ ది అటల్ ఇన్నోవేషన్ మిషన్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది AIM ఉంది కదా, దాని కాంటూర్స్, దానికి ఏంటి, దాన్ని ఎలాగా ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ దానికి సంబంధించి చేశారు. సో తర్వాత సేతు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ టాలెంట్ యూటిలైజేషన్ మెకానిజం అనేది ఒకటి ఉంది వాళ్ళకి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టాలెంట్ యూటిలైజేషన్ అనే మెకానిజంని దాని డీటెయిల్స్ వర్కౌట్ చేయడం కోసం ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద ఒక కమిటీ. ఇంకొక కమిటీ గోల్డ్ మార్కెట్ గురించి, ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాస్ గోల్డ్ మార్కెట్, అంటే మన బంగారు మార్కెట్ ఉంటుంది కదా, దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలా, ఎందుకు చేయాలా, ఏ విషయాల మీద వీళ్ళకి స్కోప్ ఆఫ్ ది కమిటీ ఏమంటే, ఫస్ట్ దీని చైర్మన్షిప్ ఆఫ్ ప్రిన్సిపల్ అడ్వైజర్ నీతి ఆయోగ్ దీనికి చైర్మన్గా ఉన్నారు. దానికి కొన్ని మెజర్స్ కూడా రికమెండ్ చేశారనమాట. ట్యాపింగ్ ఇన్ టు ది పొటెన్షియల్ ఆఫ్ ది గోల్డ్ మార్కెట్ ఇన్ ఇండియా టు ప్రొవైడ్ ఏ స్టిమ్యులస్ టు ఎక్స్పోర్ట్స్, ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్. మామూలుగా గోల్డ్ అంటేనే మనకేమనిపిస్తుంది, ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నాము, అన్నెసరీగా చాలా ప్రాబ్లం అవుతుంది ఎక్కువ గోల్డ్ కన్జ్యూమ్ చేస్తేనే. వీళ్ళు ఎట్లా చూస్తున్నారు, ఇటు నుంచి జ్యువెలరీ అట్లాంటివి ఎక్స్పోర్ట్ చేయడం కోసము, తర్వాత మన ఇండియా ఎకానమిక్ గ్రోత్ పెరగడం కోసం ఈ గోల్డ్ మార్కెట్ ద్వారా, దీని ద్వారా కొంతమందికి ఉద్యోగాలు రావడం కోసము. సో ఈ మేజర్ రికమెండేషన్స్ ఏంటి, మేక్ ఇన్ ఇండియా ఇన్ గోల్డ్, ఇండియాలోనే తయారు చేయాలి గోల్డ్కి సంబంధించినటువన్నీ. సో ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ గోల్డ్, ట్యాక్స్ అండ్ డ్యూటీ స్ట్రక్చర్. మామూలుగా ఇది చాలా ఫిషీ మార్కెట్ అనమాట, అదంతా బ్లాక్ మార్కెట్ నడుస్తూ ఉంటుంది. అట్లా కాకుండా దానికి ప్రాపర్ ట్యాక్స్ అండ్ డ్యూటీ స్ట్రక్చరు, ఫైనాన్షియలైజేషను, రెగ్యులేటరీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్రాపర్ రెగ్యులేషను, స్కిల్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్. అక్కడ ఈ విషయాల మీద వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చారు. ఇంకా పోషణ్ అభియాన్ గురించి తెలుసుకున్నాం. ఇదేమంటే మ్యాండేట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వీళ్ళంతా కలిసి నేషనల్ టెక్నికల్ బోర్డ్ ఆఫ్ న్యూట్రిషన్ NTBN అనేది ఒకటి చేశారు. సో ఈ మినిస్ట్రీ ఒకటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నేషనల్ టెక్నికల్ బోర్డ్ ఆన్ న్యూట్రిషన్ అంటే మనం తీసుకుంటే డైట్, హెల్తీ డైట్, అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ VK పాల్. ఆయన ఎవరు, మెంబర్ ఆఫ్ నీతి ఆయోగ్, ఆయన చైర్మన్గా NTBN అనేది పెట్టారనమాట. టు ప్రొవైడ్ టెక్నికల్, రెస్పాన్సివ్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ రికమెండేషన్స్. వీళ్ళు కొన్ని సలహాలు, రికమెండేషన్స్ ఇవ్వడం కోసం ఎలాంటివి, టెక్నికల్ రికమెండేషన్స్, రెస్పాన్సివ్నెస్ పెంచడం కోసం, ఎవిడెన్స్ ఏదో చెప్పడం కాకుండా ఒక ప్రూఫ్, ఎవిడెన్స్ ఉండేలాగా, పాలసీ రిలవెంట్ ఇష్యూస్ ఆన్ కన్సర్నింగ్ న్యూట్రిషన్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. న్యూట్రిషన్ ఎవరికి, స్త్రీలకి, మాతా శిశు సంక్షేమం కోసం అన్నమాట, పిల్లలకి. యాజ్ పర్ ది మ్యాండేట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, MOWCD has constituted the National Council on India's Nutritional Challenges
ఇంకొకటి ఏది నేషనల్ కౌన్సిల్ అండ్ ఇండియాస్ న్యూట్రిషనల్ ఛాలెంజెస్. దీనికి వైస్ చైర్మన్గా నీతి ఆయోగ్, వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ దీని చైర్మన్గా ఉంటారు. దీనికి ఒక 3 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. టు ప్రొవైడ్ పాలసీ డైరెక్టివ్ టు అడ్రస్ ఇండియాస్ న్యూట్రిషన్ ఛాలెంజెస్. ఇంటర్ సెక్టోరల్ యాక్షన్ ద్వారా ఈ పోషక ఆహారం సంబంధించిన మరి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ ఎదుర్కోవడం కోసం. టు కోఆర్డినేట్ అండ్ రివ్యూ కన్వర్జెన్స్ అమాంగ్ మినిస్ట్రీస్. ఒక్కొక్క మినిస్ట్రీ ఒక్కొక్క దారిలో వెళ్ళకుండా అందరూ కలిసి కన్వర్జ్ అయ్యి ఒక పని చేసుకోవడం కోసం. టు రివ్యూ ప్రోగ్రామ్స్ ఫర్ న్యూట్రిషన్ ఆన్ క్వార్టర్లీ బేసిస్. అంటే త్రైమాసికంగా వాళ్ళు కలిసి రివ్యూ చేసుకోవడం, ఏం జరిగింది, ఎలా ఉంది ప్రోగ్రెస్ అని. ఇది పోషణ్ అభియాన్ సంబంధించి. ఇంకా ఇండియా నాలెడ్జ్ హబ్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ నీతి ఆయోగ్ది. ఇండియా నాలెడ్జ్ హబ్ అనేది క్రియేట్ చేశారు. ఎందుకు? డైనమిక్ వెబ్ పోర్టల్, అంటే రోజు దాన్ని అప్డేట్ చేస్తుంటారు ఒక వెబ్సైట్. ఫంక్షనింగ్ యాజ్ ఎ రిపాజిటరీ టు స్టోర్ అండ్ డిస్సిమినేట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ అక్రాస్ ది కంట్రీ. ఒక చోట ఎక్కడో ఒక ఏపీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెస్ట్ ప్రాక్టీస్ స్టార్ట్ అయిందనుకోండి, అది దేశమంతా స్ప్రెడ్ చేయడం, ఇలాంటి పనులు చేస్తారనమాట. హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ప్లేసెస్ ఎంఫసిస్ దట్ స్టేట్స్ షుడ్ నాట్ ఓన్లీ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్ బట్ క్యాపిటలైజ్ ఆన్ దేర్ స్ట్రెంగ్స్. వాళ్ళలోని స్ట్రెంగ్స్ ఏమున్నాయో వాటి మీద వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి. రిఫ్లెక్టింగ్ ది స్పిరిట్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఒక సెంటరు, స్టేటు, విత్ ఇన్ ది స్టేటు సహకారం అనేది ఉండాలి, కోఆపరేటివ్ ఫెడరలిజం ఉండాలి. అందుకోసమే కదా నీతి ఆయోగ్ స్టార్ట్ చేశారు. దీన్ని నీతి ఆయోగ్ స్టార్ట్ ది ఇండియా నాలెడ్జ్ హబ్ అనమాట. దాన్ని ప్రమోట్ చేయడం కోసం కోఆపరేటివ్ ఫెడరలిజం. సో దట్ డిస్ట్రిక్ట్స్, స్టేట్స్, సెంట్రల్ మినిస్ట్రీస్, అదర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ ఎక్స్చేంజ్ నాలెడ్జ్. సో ఎక్కడో ఒక జిల్లాలో ఒక మంచి ఇనిషియేటివ్ ఒక కలెక్టర్ తీసుకొని ఉంటారు, అది అందరికీ అర్థం కావాలి. ఒక రాష్ట్రంలో ఉన్న ఇనిషియేటివ్, లేకుంటే బిట్వీన్ ది మినిస్ట్రీస్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్స్, ఇలాగా ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్. ఇది నాలెడ్జ్ హబ్. ఇది రియల్ టైం బేసిస్, అంటే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఇన్ఫర్మేషన్ కాదు, ఈరోజు జరుగుతుంది, ఈరోజే ఎక్స్చేంజ్ కావాలి. అండ్ రెప్లికేట్ ప్రాక్టీసెస్ దట్ హ్యావ్ వర్క్డ్ ఇన్ అదర్ ఏరియాస్. వేరే ప్రదేశంలో, వేరే ప్రాంతంలో బాగా సక్సెస్ అయిన ప్రాక్టీస్ ఏదైనా ఉంటే దాన్ని రెప్లికేట్ చేయడం, ఇక్కడ కూడా పాటించడం. వీళ్ళు కొన్ని రిపోర్ట్స్ కూడా ఇష్యూ చేస్తుంటారు, ఇండిసెస్ రిలీజ్ చేస్తుంటారు. ఈ డిస్ట్రిక్ట్ బాగుంది, ఆ డిస్ట్రిక్ట్ బాగుంది, ఈ మినిస్ట్రీ, ఈ స్టేట్ అని చెప్పి. వాటిలో భాగంగా హెల్తీ స్టేట్స్ ప్రోగ్రెసివ్ ఇండియా అనే రిపోర్ట్ రిలీజ్ చేశారు. 2018-19 పర్ఫార్మెన్స్ చూస్తే 5 టాప్ అండ్ 5 బాటమ్ స్టేట్స్ చూసామనుకో. కేరళ బెస్ట్ ఉంది హెల్త్ కేర్లో. తర్వాత సెకండ్ ప్లేస్కి ఏపీ వచ్చేసింది 2018లో, అంతకుముందు లేకుండే. సో మళ్ళీ మహారాష్ట్ర, మళ్ళీ గుజరాత్, మళ్ళీ పంజాబ్, ఇలా 5 స్టేట్స్. బాటమ్ స్టేట్స్ కూడా లెక్కలెక్క తీసుకుంటే యూపీ, బీహార్, ఒరిస్సా. మామూలుగా ఏదైనా కానీ 3 స్టేట్స్ బాటంలో ఉంటాయి, ఎనీ పారామీటర్ తీసుకుంటే జనరల్గా. సో యూపీ, బీహార్, ఒరిస్సా హెల్త్ కేర్లో కూడా చాలా బాటంలో ఉన్నాయి. మళ్ళీ మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్. సో దీస్ ఆర్ ది స్టేట్స్, సెంట్రల్ నార్థన్ స్టేట్స్ అనుకోవచ్చు, కొంతవరకు ఈస్టర్న్ స్టేట్స్. ఇవన్నీ కూడా సౌత్ కొంచెం బెటర్ ఉంటుంది మామూలుగా, అండ్ వెస్ట్. ఈ నార్థన్ స్టేట్స్ వీక్ ఉన్నాయి. సో ఇది గుర్తుపెట్టుకోవాలా. నేషనల్ స్ట్రాటజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది ఒకటి స్టార్ట్ చేశారు. చాలా ఇంపార్టెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు. సో ఇది ఏఐస్ పొటెన్షియల్ చాలా, దీనికి ఛాన్స్ ఉంది. దీన్ని యూస్ చేసుకోవడం కోసం మనం టు ట్రాన్స్ఫార్మ్ ఎకానమీస్ అండ్ నీడ్ ఫర్ ఇండియా టు స్ట్రాటజైజ్ ఇట్స్ అప్రోచ్.
మన మొత్తం ఆర్థిక వ్యవస్థనే ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ అవుతుంది. ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఒక బడ్జెట్ స్పీచ్ 2018-19 ఈ మ్యాండేటెడ్ నీతి ఆయోగ్ టు ఎస్టాబ్లిష్ ది నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ఏఐ, ఒక నేషనల్ ప్రోగ్రామ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, దానికోసం ఒక స్ట్రాటజీ. సో నీతి ఆయోగ్ హ్యాస్ అడాప్టెడ్ ఏ 3-pronged అప్రోచ్. అదేంటి? ఎక్స్ప్లోరేటరీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఏఐ ప్రాజెక్ట్స్. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే ఇది పనిచేస్తుందా లేదా అని ఒక చోట ఒక ట్రయల్ లాగా చేయడమే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనమాట. ఇన్ వేరియస్ ఏరియాస్, క్రాఫ్టింగ్ ఏ నేషనల్ స్ట్రాటజీ ఫర్ బిల్డింగ్ ఏ వైబ్రెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒక నేషనల్ స్ట్రాటజీ ఒకటి తీసుకొని రావడం ఏఐ ఎకోసిస్టమ్స్ కోసం. కొలాబరేటింగ్ విత్ వేరియస్ ఎక్స్పర్ట్స్ అండ్ స్టేక్ హోల్డర్స్. సో దీంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు ఈ ఫీల్డ్లో, స్టేక్ హోల్డర్స్ ఉంటారు. స్టేక్ హోల్డర్స్ అంటే దీన్ని యూస్ చేసుకునే వాళ్ళు కావచ్చు, దీన్ని కాంట్రిబ్యూట్ చేసే వెండర్స్ కావచ్చు, అన్ని రకాల వాళ్ళందరినీ కలుపుకొని. సో దీన్ని #AI for all అని టర్మ్ చేశారనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫార్ ఆల్, ఇది ఒక స్ట్రాటజీ. ఇంకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి నీతి ఆయోగ్ వాళ్ళు ఏం చేశారంటే ఒక సర్వే చేశారు. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ నిర్మలా సీతారామన్, మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ రవిశంకర్ ప్రసాద్, వీళ్ళ ఆధ్వర్యంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ బేస్డ్ ఆన్ ఎంటర్ప్రైజ్ సర్వే ఆఫ్ 3,500 మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్స్. 3,500 మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్స్ యొక్క డేటా బేస్ చేసుకొని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈ సర్వే కమ్స్ ఇన్ ది బ్యాక్డ్రాప్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఇండియా నీడ్స్ టు క్రియేట్ అన్ ఎన్విరాన్మెంట్ దట్ ఫోస్టర్స్ గ్లోబలీ కాంపిటేటివ్ ఫర్మ్స్. ఈ ఫర్మ్స్ ఇండియాలో కాంపిటేటివ్ అయితే సరిపోదు, గ్లోబల్ కాంపిటీషన్ తట్టుకునేటట్టు ఉండాలా. క్యాపబుల్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ సస్టైనింగ్ ఎకనామిక్ గ్రోత్, మన దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడానికి ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఒక వ్యాపారం చేయడము చాలా సులభంగా ఉండాలి, అంతే ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే. ది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ప్రపోజ్ టు డిస్మాంటిల్ ది ఫైనాన్స్ మినిస్ట్రీ కమిటీ విచ్ గివ్స్ అప్రూవల్ టు పీపీపీ ప్రాజెక్ట్స్. ఒక ఫైనాన్స్ మినిస్ట్రీలో ఒక కమిటీ ఉంది, వాళ్ళు పీపీపీ ప్రాజెక్ట్స్ని అప్రూవ్ చేస్తారు. దాన్ని డిస్మాంటిల్ చేయాలని చెప్పి వీళ్ళు ప్రపోజ్ చేశారు. ఎందుకు? టు స్పీడప్ ప్రొసీజరల్ డిలేస్ అండ్ ఫోస్టరింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్. ఇది ఉండడం వల్ల కొంచెం ప్రొసీజరల్ డిలేస్ అవుతున్నాయి, కొంచెం ఫాస్ట్గా పనులు జరగాలంటే అది ఉండకూడదు అని చెప్పి తీసేశారు. తర్వాత ఇంకా కొన్ని ఎలాంటి విషయాలు చేస్తూ ఇవన్నీ ఒక స్పెసిఫిక్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్డ్గా ఉండదు, చాలా విషయాల మీద వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. వాటిలో భాగంగా ఇప్పుడు కోల్ ఇండియా లిమిటెడ్ని బ్రేకప్ చేయమని చెప్పి ఒక సజెషన్ ఇచ్చారనమాట. ఏ న్యూ డ్రాఫ్ట్ ఆఫ్ న్యూ ఎనర్జీ పాలసీ, ఒక న్యూ ఎనర్జీ పాలసీ డ్రాఫ్ట్ ఒకటి రెడీ చేశారు. ప్రిపేర్డ్ బై ది యూనియన్ గవర్నమెంట్స్ పాలసీ థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్. వీళ్ళు ఏమని చేశారు నీతి ఆయోగ్ వాళ్ళు దాన్ని, ఇండియా షుడ్ స్ప్లిట్ 7 యూనిట్స్ ఆఫ్ స్టేట్ కంట్రోల్డ్ కోల్ ఇండియా లిమిటెడ్ ఇంటూ ఇండిపెండెంట్ కంపెనీస్. కోల్ ఇండియాని ఇప్పుడు బ్యాంకుల్ని 5-6 బ్యాంకులు కలిపి చేస్తున్నారు, కానీ ఇక్కడేమన్నారు, దీన్ని స్ప్లిట్ చేయాలని చెప్పారు. ఎందుకని? మోర్ కాంపిటేటివ్ అవుతుంది అట్లయితే అనేది వాళ్ళ అభిప్రాయం. సో అటెంప్ట్స్ టు బ్రేకప్ వరల్డ్స్ బిగ్గెస్ట్ కోల్ మైనర్, వరల్డ్లో ప్రపంచంలో పెద్దదన్నమాట ఇది. కోల్ ఇండియా అనేది బిగ్గెస్ట్ కోల్ మైనింగ్ కంపెనీ. ఇది ఏమో చేస్తే 3,50,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళలో నుంచి రెసిస్టెన్స్ అయితే ఉందన్నమాట, మేము ఒప్పుకోమంటున్నారు అనమాట వాళ్ళు. అయితే వీళ్ళు ప్రపోజల్ అయితే ఇచ్చారు. సో ఇంకా ఎంప్లాయ్మెంట్ డేటా గురించి నీతి ఆయోగ్, సో ఇట్ టాక్స్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిలవెంట్ టు అవర్ ఎకానమీ అండ్ కంట్రీ.
Government has set up a task force headed by Niti Aayog Vice Chairman Arvind Pangaria to come up with a methodology to generate timely and reliable employment data. టైమ్లీ అంటే ఎంప్లాయ్మెంట్ డేటా వస్తుంది, కానీ 5 ఏళ్ల క్రితం వచ్చిందనుకో ఏం లాభం? రిలయబుల్, అది ఏదో ఒక డేటా కాదు, చాలా రిలయబుల్ డేటా కావాలి మనకి. ఇదేంటి? ది డేటా ఆన్ జాబ్స్ ఇన్ ది ఫార్మల్ సెక్టార్ విచ్ ఎంప్లాయ్స్ కంట్రీస్ మెజారిటీ ఆఫ్ వర్క్ ఫోర్స్ ఈజ్ నాట్ ఈజీలీ అవైలబుల్. ఇన్ఫార్మల్ సెక్టార్. సో ఫార్మల్ సెక్టార్ది మనకు వచ్చేస్తుంది, కానీ ఇన్ఫార్మల్ సెక్టార్లోనే ఎక్కువ మంది ఉన్నారు కదా మన దేశంలో, మరి వాళ్ళ గురించి డేటా రావట్లే. ఆల్సో ది డేటా రిలీజ్డ్ బై ది లేబర్ బ్యూరో ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు ది ఆర్గనైజ్డ్ సెక్టార్. సో లేబర్ బ్యూరో వల్ల ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఎన్ఎస్ఎస్ఓ ఉంది, మోస్ట్ కాంప్రహెన్సివ్ డేటా అవైలబుల్ ఆన్ ది జాబ్స్, కానీ టైం లాగుంది ఎన్ఎస్ఎస్ఓ. ఇప్పుడు 2 ఉన్నాయి, లేబర్ బ్యూరో ఏమో ఆర్గనైజ్డ్ సెక్టార్లో చేస్తున్నారు. ఇప్పుడు నేషనల్ శాంపుల్ సర్వే వాళ్ళు చేసే డేటా కొంచెం టైం లాగుంది, ఎప్పుడో కొంచెం లేట్గా వస్తుంది. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి రియల్ టైం మనకి డేటా కావాలా అనే దాని మీద వీళ్ళు టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి పెట్టారు. ఇంకా పొల్యూషన్ హ్యాండిల్ చేయడం కోసము ఒక యాక్షన్ అజెండా. సో ఏం చేయాలనుకుంటున్నారు? హయ్యర్ ట్యాక్సెస్ అండ్ పెట్రోల్ అండ్ డీజిల్. ఇలా వీళ్ళేదో పొల్యూషన్ కంట్రోల్ కోసం చేస్తామంటున్నారు, కానీ రెవెన్యూ జనరేషన్ కోసం చేస్తున్నారు అని కూడా చాలామంది అనిపిస్తుంది. ఇప్పుడు పెట్రోలు డీజిల్ 100 రూపాయలు దాటించేసి డబ్బులు దండుకోవడం తప్పించి ప్రపంచ మార్కెట్లో తక్కువ ఉన్నా కానీ రేటు ఇలా ఎందుకు చేస్తున్నారని అపోజిషన్ అంటే, వీళ్ళు ఏమంటారు? హయ్యర్ ట్యాక్సెస్ ఉంటే కొంచెం పొల్యూషన్ తగ్గుతుంది కదా అని. తర్వాత దానికి తోడు హై పార్కింగ్ ఫీజ్, ఎక్కడైతే పార్కింగ్ ఉంటుంది ఆ పార్కింగ్ చేయాలంటే 10 రూపాయల నుంచి 50 రూపాయలు 70 రూపాయలు ఇట్లా పెంచుకుంటే వెళ్ళిపోవడం. షట్టింగ్ డౌన్ కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ అన్నిటినీ తగ్గించేసేయడం ఉన్న వాటిని కూడా, అండ్ ఫేజ్డ్ మేనర్లో. తర్వాత డీల్ విత్ మెనేజ్ వితిన్ 3 ఇయర్స్, 3 సంవత్సరాల్లో దీన్ని తగ్గించేసేయాలా ఎయిర్ పొల్యూషన్ అనేది వీళ్ళ టార్గెట్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్కి షిఫ్ట్ అయిపోవాలా లాంగ్ రన్లో అనేది ఇంకొక ఆలోచన. యాజ్ ఫార్ యాజ్ స్టబుల్ బర్నింగ్, ఇది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే స్టబుల్ బర్నింగ్. ఇది హర్యానా ఆ ఏరియాస్లో చేయడం వల్ల ఢిల్లీ చాలా ముఖ్యంగా అఫెక్ట్ అయింది. ఢిల్లీ ఒకటే కాదు, వేరే సిటీస్ కూడా అఫెక్ట్ అయినాయి. హ్యాపీ సీడర్ అనేది వాడుకోండి అని చెప్తున్నారు వాళ్ళు, నీతి ఆయోగ్ వాళ్ళు. హ్యాపీ సీడర్ ఆ మిషన్ ఏం చేశారు, ఎవరు డెవలప్ చేశారు? కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషను ఆస్ట్రేలియా, తర్వాత పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, వీళ్ళు కలిసి తయారు చేసిండే హ్యాపీ సీడర్ అనేది వాడితే ఈ స్టబుల్ బర్నింగ్ అనేది అవసరం ఉండదు. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. తర్వాత మీరు ఈ 3 సెషన్స్ సంబంధించి నోట్స్ నీట్గా రాసుకొని ఒకసారి రివైజ్ చేసుకొని ప్రెసిషన్ అకాడమీ వెబ్సైట్లో టెస్ట్ కూడా రాయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ దిస్. సో ఎకానమీ 1947 నుంచి ఇప్పుడు దాకా ఉన్న ప్లానింగ్ కమిషన్స్ డిఫరెంట్ 5 year ప్లాన్స్, అప్పుడున్న డెవలప్మెంట్స్, అప్పుడు ఫేస్ చేసిన ఇష్యూస్, తర్వాత నీతి ఆయోగ్ దీనికి సంబంధించిన వివిధ కోణాలలో నీతి ఆయోగ్ని అర్థం చేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ చాప్టర్ దేనికైనా వెళ్తాను. సో హోప్ you enjoyed the sessions and learned something new. Have a good day. Bye bye.